చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. బెల్ట్ షాపులుంటే బెల్ట్ ఊడదీస్తామని చెప్పారు. ఇవాళ బెల్ట్ షాపులతో పాటు నకిలీ మద్యం భారీ డంప్‌లో గుర్తిస్తున్నారు. దాని మీద అసలు ఏ కామెంట్స్ ఏం చేస్తారు? మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు బెల్ట్ షాపులు ఈ సంవత్సరంన్నర కాలంలో ఆ రోజున ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తే బెల్ట్ ఊడితీస్తా అని చెప్పేసి అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున బెల్ట్ షాపులు విపరీతమైనటువంటి బెల్ట్ షాపులు మరి ఈ గ్రామాల్లోనూ కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి ఏర్పడతా ఉంది. ఇవాళ ఒక ఎస్టీ, ఎస్సీ ఒక లీటరు 2 లీటర్లు కాపు సారా కాసుకొని జీవనోపాధి కల్పిస్తా ఉంటే వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడ దొరుకుద్దా అని చెప్పేసి వెంటబడి కేసులు పెడుతున్నారే తప్ప ఇవాళ వేల కోట్ల రూపాయలు మరి ఈ డంపు ఈ సారాన్ని తయారు చేసినటువంటి ఈ స్పిరిట్ని తయారు చేసి ఒక 10 రూపాయలతో తయారయ్యేటువంటి ఈ స్పిరిట్ని ఇవాళ 150 రూపాయలతో అమ్మటం జరుగుతూ ఉంది. 200 రూపాయలు అమ్మటం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ఈ రాష్ట్రం చూస్తా ఉంటే ఈ సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ మెడికల్ కాలేజీ చూస్తా ఉంటే 17 మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులు ఎవడన్నా సరే చదువుకోవాలని చెప్పేసి అంటే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అవసరం. ఈ రాష్ట్రంలో పోయి లాస్ట్ ఇయరే దాదాపుగా 1000 మెడికల్ సీట్లు ల్యాబ్స్ అయినటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్ని కూడాను మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కావాలి, మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్లు అవుతారు, పేద ప్రజలందరూ కూడాను డాక్టర్లు అయ్యి పేద ప్రజలందరూ కూడాను వైద్యం అందుతుందని చెప్పేసి అంటే ఇవాళ దానికి రూపుమాపడం కోసం ఈ PPP4 అని PP అని చెప్పేసి విధానం తీసుకొచ్చేసి ప్రైవేటీకరణ దాదాపుగా 10 కాలేజీలు ప్రైవేటీకరణ చేసి ఇవాళ పేద ప్రజల్ని అన్యాయం చేసే పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవాళ నిన్న చూశారు మరి సాక్షాత్తు ఒక స్పీకరు తన ఏరియాలోనే తన కాన్స్టిట్యున్సీలోనే మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంది అని చెప్పేసి ప్రశ్న ఇస్తూ ఉంటే నిన్న దానికి నిరూపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి జీవో నంబర్తో సహా అన్ని కూడా బయట పెడతాను రా చూపిస్తా అని చెప్పేసి సవాలు విసిరవుతుంటే ఏ నాయకుడు కూడా దాని మీద స్పందన లేదు. నిన్న చూస్తా ఉంటే జనాలు దాదాపుగా 4 కాన్స్టిట్యున్సీలు జనాలు విపరీతమైనటువంటి జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని వెంటబడి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాల్ని కొనసాగించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మళ్ళా రాష్ట్రంలో సీఎం చేయాలని చెప్పేసి ప్రజలు వేటాడుతూ ఉంటే దానికి అరికట్టడం కోసం ఎక్కడైతే ప్రజల్ని మబ్బులో పెట్టేసేసి నాయకుల్ని మబ్బులో పెట్టేసి ఎవరన్నా సరే ప్రభుత్వం మీద మాట్లాడాల్సి వస్తే వాడిని అరెస్ట్ చేయటం, వైఎస్ఆర్సీపీ ఎవరన్నా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని వాళ్ళని అరెస్ట్ చేసి భయభ్రాంతులు పెట్టి గురి చేయటం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ కాన్స్టిట్యున్సీలో చూస్తూ ఉంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే తీరు వేరు, ఎంపీ తీరు వేరు. వీళ్ళు ఏం చేస్తున్నా ఉన్నారు ఇవాళ వాళ్ళు ఎవరికి వాళ్ళే నా వర్గం అని చెప్పేసి వేలాడుతున్నది తప్ప ఈ సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు. ఈ రాష్ట్రంలో మరి ఎక్కడా కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడా జరగలేదు. చూశారు ఇవాళ కట్టెలేరు వాగు ఇవాళ వంతెన ఎంత ఇబ్బంది పడతా ఉంటే ఇవాళ 4-5 సార్లు పొంగి కూడా జనాల్ని రాకపోకల్ని సామాన్య ప్రజలు, పేద ప్రజలు, సామాన్యమైనటువంటి కార్యకర్తలు, రైతులందరూ కూడా వెళ్ళలేని పరిస్థితి. దానికి ఆ రోజున మేము వెంటబడి తీసుకొచ్చేసి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చేసేసి మరి కడదామని చెప్పేసి ఓపెన్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టేసేసి మరి ఈ సంవత్సరాల కాలంలో కనీసం దాని మీద స్పందన లేదు. ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఎంపీ గారికి కానివ్వండి స్పందన లేదు. ఇవాళ ఎంతో అలాగే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్కీము గత ప్రభుత్వంలో మరి 50 కోట్ల రూపాయలు మరి కృష్ణా వాటర్ తీసుకొచ్చేసి ఏరియాలో కృష్ణా వాటర్ని ఇవ్వాలని చెప్పేసి అంటే దాని మీద మేము ఈ తీసుకొచ్చేసేసి మరి పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ఏరియాలో ఎస్టీ ఏరియాలో ఉన్నటువంటి ఏకుండ్ర మండలంలో మరి బాగా జనం మరి ఇబ్బంది పడుతున్నారు, కిడ్నీ జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి 50 కోట్ల రూపాయలతో తీసుకొస్తే దానికి ఈరోజు కూడా మరి కనీసం నీళ్లు ఇవ్వని పరిస్థితి, ఎక్కడ వేసినటువంటి గొంగళి ఎక్కడే ఉందని చెప్పేసి పరిస్థితి. ఇవాళ అధికారులను అడుగుతూ ఉంటే ఇదిగో వచ్చేసిందండి. ఇటీవల కలెక్టర్ గారు కూడా వచ్చి ఒక 1 నెల రోజుల్లో మీకు వాటర్ ఇస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడా కూడా నీరెత్తినటువంటి పరిస్థితి. మరి రాష్ట్రం ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆశ
ప్రభుత్వం మీద లేదు. ఎంతసేపు వాళ్ళు దోచుకోవాలి, వాళ్ళ నాయకులు పొట్ట నింపుకోవాలని చెప్పేసి ఉన్నారే తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగట్లేదు. రోడ్ల చూస్తా ఉంటే అధ్వాన్న పరిస్థితిగా ఉన్నాయి. అవన్నీ కూడాను ప్రభుత్వం మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చూస్తా ఉంటే మరి ఇక్కడ అడ్ రోడ్డు కాడ నుంచి విసన్నపేట రోడ్డు చాలా దారుణమైన పరిస్థితి, అధ్వానమైన పరిస్థితి. ఇదిగో టెండర్లు పిలిచారు, అదిగో టెండర్లు పిలిచారు, అయిపోద్ది, ఇంకో నెల 2 నెలల్లో అయిపోద్ది అని చెప్పేసి అన్నారు తప్ప శూన్యం, ఏది కూడా అవటానికి వెళ్ళలేదని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడైనా సరే కళ్ళు తెరవమని చెప్పేసానండి. సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి అల్లాడుతూ ఉన్నారు. రైతు వారి చూస్తూ ఉంటే మొన్న చూసాం మనం యూరియా 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 ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా లోటు లేనటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఏ షాపుల్లో కూడా ఎక్కడా రైతు వారీగా యూరియా దొరకనటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజున యూరియా చూస్తా ఉంటే యూరియా కోసం ఎంతో మంది జనాలు అల్లాడుతూ ఉంటే దాని మీద ప్రభుత్వం స్పందన లేదు. దాని మీద ప్రభుత్వం ఏంటంటే ఎక్కడో అదేదో వేరే కంపెనీతో వాళ్ళతో తీసుకొచ్చేసేసి నానో యూరియా తీసుకొచ్చేసి ఆ కంపెనీ వాళ్ళతో టైఅప్ చేసేసి మరి వాళ్ళ యూరియాని మాఫీ చేయటం కోసం ప్రభుత్వం చూస్తూ ఉంది. వేల కోట్ల రూపాయలు వీళ్ళు అక్రమమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవడం కోసం ఈ యూరియా కంపెనీ వాళ్ళందరినీ కూడా మూతపడిన పరిస్థితి ఉంది. రైతులు ఇవాళ చూస్తూ ఉంటే ఇవాళ ప్రతిదీ కూడా ఇవాళ పత్తి చూస్తూ ఉంటే కనీసం రైతులు వర్షాలతో భావాల వల్ల పత్తి పొలాలు కనీసం ఎకరానికి 4 క్వింటాలు ఇవ్వని పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. దానికి వాళ్ళ గిట్టుబాటు ధర లేదు. 3,000కి 4,000కి అమ్ముతున్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితికి రైతు మీద లేదు. దానికి ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మరి వెంటనే రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు అక్రమ మద్యం గురించి మాట్లాడుతున్నారు. ఈ కల్తీ సారా ఎలా అనిపిస్తుంది? అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇది మా రాష్ట్రం మొత్తం మీద కొద్దిగా ఎస్సీ ఎక్కువ జనం. దానికి మా చిన్నతనంలో సారా కాసుకొని సారా తాగటానికి ఏదైనా ఉంటే వచ్చి పోలీసులు కానీ ఇంకా వేరే వాళ్ళు పట్టుకునే వాళ్ళు ఉంటారు సారా, వాళ్ళు వచ్చి పట్టుకొని కేసులు రాసి బెయిల్ ఇవ్వకుండా ఎన్నో కేసులు ఉన్నాయి. అలాంటి దానికి జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మందు ఇది సారా మొత్తం మంచి సారా అని మంచి బ్రాందీ అని చేసి జగన్ గారు అడ్డగోలుగా అమ్ముతున్నారు, మంచిది కాదని అన్నారు. ఇప్పుడు ఉన్న పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకొని వాళ్ళు ఈ మందు మంచి మందు కాకుండా తాగి చికాకు అవ్వటానికని వాళ్ళు అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ ఊరికి 2, 3, 4 బెల్ట్ షాపులు జగన్ గారు అన్నప్పుడు 2, 3 ఉన్నాయి మండలానికి. ఇప్పుడు ఎక్కడ ఊరికి 4, 5 ఇచ్చేశారు. ఇచ్చేసి లేబర్ తాగి వాళ్ళు చికాకు చేసుకుంటున్నారు. తాగి రావటం, ఇంట్లో గొడవలు చేయటం, పిల్లల్ని చికాకు చేయటం, ఈడాకులు ఇచ్చుకోవటం, అలా చికాకులు అయిపోతున్నారు. అందుకనే ఈ బెల్ట్ షాపులు చాలా తగ్గించి ఈ అక్రమ సారా మందు ఈ కంపెనీ ఫ్యాక్టరీలు మంచి మందు కాదు కాబట్టి వీళ్ళు మన మైలవరం ఎమ్మెల్యే గారు, మన చిన్ని గారు వాళ్ళ ద్వారాగా అవుతుంది. ఇది చంద్రబాబు గారికి, మరి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరికీ తెలియకుండా జరగట్లేదు, వాళ్ళకి తెలితే జరుగుతుంది. వాళ్ళు ఏది పట్టించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళందరినీ మాట్లాడి దాన్ని అరెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వీళ్ళు అరెస్ట్ చేయకపోతే ఏ మీటింగ్లకి వెళ్ళినా ప్రజల్లో ప్రజారాజ్యం చేస్తాయి. ఇది మన జగన్ గారి మీటింగ్, ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు పోలీసులు అడ్డం రావటం, ఏది వీళ్ళని కొట్టడం చేయటం జరుగుతుంది. ఏడ మీటింగ్లు కూడా బాటలా పోనీ ఇట్లా ఈ మీటింగులు అట్లా పోతే జనం వీళ్ళు దడిసి మళ్ళీ జగన్ గారు గెలుస్తారేమోనని ఆలోచనతో మళ్ళీ ముందుకు రానియట్లేదు, మీటింగ్లు కూడా పోనీయట్లేదు. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ధర్నా చేసి కొట్టి మళ్ళీ వెనక్కి చేస్తున్నారు. అందుకనే మనం జగన్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎట్టుందో ఇప్పుడు ఎట్టుందో జనాలందరికీ తెలుస్తుంది. ఒకసారి మోసపోచ్చారు జనాన్ని, మళ్ళీ మోసపుస్తాం అనుకుంటున్నారు. కానీ మనం మోసపోం, మన జాగ్రత్తలు మనం ఉంటాం. కాబట్టి మనం ఈ మందులు వీళ్ళు పట్టించుకొని ఈ స్వీట్ని అనవసరమైన మందులు చచ్చిపోతారు జనాలు. దీన్ని పట్టించుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. ఇబ్రాహీంపట్నంలో కల్తీ మద్యం గుమ్మకోణం జరిగింది. దీన్ని చిన్ని గారు, ఎంపీ గారు, మైలవరం ఎమ్మెల్యే గారు ఇద్దరు పట్టించుకొని దీన్ని గట్టిగా చర్య తీసుకొని వీళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నా.